మనిషి హృదయము ఏమై ఉందంటే ప్రేమ దేని వలన పాడైపోయిందండి. చెప్పండి, ప్రతి బిడ్డ హృదయం ఏమైందండి? ప్రతి మనిషి హృదయం ఏమైంది? పాడైపోయిందండి. ఎందుకు ప్రతి మనిషి హృదయం పాడైపోయింది అనడానికి నిదర్శనం ఏంటంటే, ఎవరు దేవుణ్ణి చూడలేకపోతున్నారు. దేవుణ్ణి చూడలేకపోతున్నాం కాబట్టి ప్రతి మనిషి హృదయం ఏమైందంటే చెడిపోయిందండి. ఆలోచించండి, ప్రతి మనిషి హృదయము చెడిపోయింది. ప్రతి మనిషి హృదయం చెడిపోయింది కాబట్టి, పవిత్రముగా లేదు కాబట్టి దేవుణ్ణి చూడలేకపోతున్నారు. అండ్ హృదయం ఎందుకు చెడిపోయింది? హృదయాలు ఎందుకు చెడిపోయినాయి? మనమందరము యావత్ భూమి మీద కాపరముండుటకు అండి మనమందరం ఎవరి నుంచి వచ్చామంట? మళ్ళా చెప్తున్నాను, 850 కోట్ల మనుషులు ఉన్నారండి భూమి మీద. వాళ్ళు ఎవరవుతారు? వాళ్ళందరూ కూడా ఎవరి నుంచి వచ్చారండి? ఒక్క మనుషుల నుంచి ఆదామని ఒక్క మనుషుల నుంచే మనం అందరము యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఈ భూమి మీదకి వచ్చాం. ప్రేమ దేని వల్ల అంటే మన అందరం ఎవరి నుంచి వచ్చామంటే ఆదామని నరుడు లోంచే మనం అందరము వచ్చాం. అవునా కదండి? అవునండి. అపోస్తుల కార్యాలండి 17వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము ప్రేమ దేని వల్ల 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం. రైట్. మరియు యావత్ భూమి మీద కాపరముండుటకు దేవుడు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, చూసారండి, ప్రతి మనిషి జాతులను అంటే ఒక్కరి నుంచి రప్పించి సృష్టించాడంటే ప్రేమ దేని వల్ల అంటే ఒక్కరి నుండి. ఆ ఒక్కరు ఎవరండి? ఆదామండి. మనం అందరము ఆదాములోంచే ఈ మనుషులందరూ భూమి మీద ఉన్న వారందరూ ఆయన నుంచే వచ్చాం. ఆలోచించండి. ఇప్పుడు అవ్వ ఆదాముల్ని దేవుడు మొట్టమొదట ఎలా చేశాడో తెలుసండి? ఇష్టం చెప్తారు. మొట్టమొదట అవ్వ ఆదాముల్ని దేవుడు ఎలా చేశాడంటే యథార్థవంతులుగా చేశాడు. యథార్థవంతులుగా సృష్టించాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు అవ్వ ఆదాముల్ని. వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఏమయ్యారు? పాపాత్ములు అయ్యారు. నిజమే కదండి? దేవుడు అండి వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు, ఈ చెట్టు ఫలాలన్నీ మీరు తినచ్చు, కానీ చెట్టు మధ్యలో ఉన్న ఫలము తినకూడదు. ఆజ్ఞ. తినమన్నాడు, తినద్దు అన్నాడు. చెట్టు ఫలాలన్నీ తినండి, కానీ చెట్టు మధ్యలో ఉన్న ఫలం మీరు తినకూడదు. ఆజ్ఞ మేరకు ముందు, పండు తినక ముందు వాళ్ళు ఎవరంటే అవాదములు, యథార్థవంతులు. దేవుడు వాళ్ళని యథార్థవంతులుగానే చేశాడు. దైవత్వం కలిగిన వారు శ్రీమంతైన వాళ్ళరా, నీతిమంతులు, పరిశుద్ధులు, వాళ్ళు యథార్థవంతులు. ఎప్పుడైతే తినకూడని పండు తిన్నారో, ఆజ్ఞ మీరారో, వాళ్ళు ఏమయ్యారు? పాపాత్ములు అయ్యారు. వాళ్ళ హృదయము చెడిపోయింది. వినారండి, వాళ్ళ హృదయము చెడిపోయింది. వాళ్ళ హృదయము అంధకారం అయిపోయింది. వాళ్ళు ఆత్మీయంగా చెడిపోయారు, లేదా జీవ విషయమై చనిపోయారు. ఆత్మీయంగా చనిపోయారు. వాళ్ళ హృదయం ఏమైందంటే అంధకారం అయిపోయింది. హృదయం చెడిపోయిందండి. ఎవరిది? అవ్వ ఆదాములది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమించారు. పాపం తెచ్చిపెట్టుకున్నారు ప్రేమ దేని వల్ల. అంతకు ముందు ఆజ్ఞ అతిక్రమించక ముందు వాళ్ళు యథార్థవంతులే, దైవత్వం కలిగిన వారే, కానీ దైవత్వాన్ని కోల్పోయారు, ఆత్మీయంగా చనిపోయారు. వాళ్ళ హృదయం అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది, పాడైపోయింది. ఎవరి హృదయం? ఆదాము హృదయము. మరి మనందరం ఎవరి నుంచి వచ్చాం? ఆదాము నుంచి వచ్చాం. అంటే ప్రతి మనిషి హృదయం ఏమైంది? ఇప్పుడు చెడిపోయిందండి, పాడైపోయింది, అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది. ప్రతి మనిషి హృదయం చాలా ఘోరమైందంట, చాలా భయంకరమైందంట. ప్రేమ దేని వల్ల ఆ మాట చూద్దామండి. వినాలండి, జాగ్రత్తగా వినాలా. ఆ మాట చూద్దాం. ప్రేమ దేని వాళ్ళరా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము ప్రేమ దేని వాళ్ళరా, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన చాలండి వ్యాధి గలది. అంటే ప్రతి మనిషి హృదయం భయంకరమైంది, మహా వ్యాధి గలది. అందరి హృదయాలు భయంకరమైంది, మహా వ్యాధి గలదంటే ప్రేమ దేవుని వల్ల. ఇప్పుడు చెప్పండి, అంటే ప్రతి మనిషి హృదయం ఏమైందమ్మా? చెడిపోయింది. అందుకని దేవుని ఏం చేయలేకపోతున్నారు?
చూడలేకపోతున్నారు. ఆలోచించండి. హృదయ శుద్ధి గల వారే ధన్యులు, వారే దేవుణ్ణి చూచేదరు. దేవుని చూస్తున్నామంటే చూడలేకపోతాం. ఎందుకు చూడలేకపోతామంటే హృదయము పాడైపోయింది. హృదయం ఎందుకు పాడైపోయిందంటే మన హృదయము ఆదాము నుంచి మనందరం వచ్చాం. ఆదాము పండు తిన్నాక, ఆజ్ఞ అతిక్రమించాక జీవ విషయమే చనిపోయాడు, లేదా ఆత్మ విషయమే చనిపోయాడు. హృదయం అంధకారం అయిపోయింది, చీకటి అయిపోయింది. మనందరం ఆరు నుంచే వచ్చాం. ఇరిమియా గారు కూడా ఇక్కడ ఏమంటున్నారు? హృదయం అన్నిటికంటే మోసకరమైంది, మహావ్యాధి కలిది, మహాభయంకరమైంది అంటున్నాడు. ప్రేమ దేని వలన అంటే ప్రతి మనిషి హృదయము భయంకరమైంది, చెడిపోయింది. ప్రేమ దేని వలన ఆలోచించండి. మూడో మాట చూద్దాం. మూడో మాట అదే ఇర్మియా గ్రంథం ప్రేమ దేని వలన 13వ అధ్యాయము 23వ వచనం చూడండి. అదే ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం చూడండి. అండి కూసు దేశస్థుడు అండి, అందరు తీయండి. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనం. రైట్. కూసు దేశస్థుడు తన చర్మమును ఒకసారి అండి, కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడా? ఇంతకీ కూసు దేశస్థుడు అంటే ఎవరు? ఎలా ఉంటారు? కటిక చీకటి, బ్లాక్. చాలా నల్లగా ఉంటారండి, బ్లాక్గా ఉంటారు. కటిక చీకటి ఎలా ఉంటుంది? అలా ఉంటారండి. ఎవరు? కూసు దేశస్థులు. చీకట్లో వెళ్తే ఉన్నాడా లేదా అన్నట్టుగా ఉంటుంది. చీకట్లో వెళ్తే లేదా చీకట్లో ఉంటే ఉన్నాడా లేదా అన్నట్టుగా ఉంటుంది. అంత కటిక చీకటి అంటే అంత బ్లాక్గా ఉంటారు. ఎవరు? కూసు దేశస్థులు. ఇప్పుడు కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకోగలడండి? చెప్పండి, మార్చుకోగలడా? పెయింట్ వేయాలి అంతే. ఏదో పెయింట్ కింద నుంచి పైకి వేసుకోవాలా, కానీ ఒరిజినల్ తను మార్చుకోగలడా? తన చర్మమును మార్చుకోలేడండి. మరో మాట ఏంటండి? చిరతపులి తెలుసు కదండి. చిరతపులి తన మచ్చలను మార్చుకోగలదండి? చెప్పండి, మార్చుకోగలదా? చిరతపులి తన మచ్చలను మార్చుకోలేదు. కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకోలేడు. ఒకవేళ మార్చుకుని ఎడల కూసు దేశస్థుడు తన చర్మమును, చిరతపులి తన మచ్చను మార్చుకుని ఎడల కంటిన్యూ చేయండి. కీడు చేయుటకు అంటే కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చెయ్య వల్లపడిను. చూడండి, ప్రతి మనిషి ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. ఒకవేళ ప్రతి మనిషి కీడు చేస్తాడు. ఒక చిరతపులి తన మచ్చను మార్చుకుంటే ప్రేమ దేని వలన, ఒక కూసు దేశస్థుడు తన చర్మమును మార్చుకుంటే, ఒకవేళ మనిషి అండి ఏమన్నాడు అక్కడ? కీడు చేయుట అలవాటు అయిన మీరును మేలు చెయ్య వల్లపడును. ఒకవేళ ప్రేమ దేని వలన మన హృదయాలు మనం కూడా పవిత్రంగా చేసేసుకుంటే, మన హృదయాలు మనం పరిశుద్ధులుగా చేసేసుకుంటే, మన హృదయం మనం పవిత్రంగా చేసేసుకుంటే, మనం మారిపోతే, మన హృదయాలు పరిశుద్ధంగా చేసేసుకుంటే మనం ఏం చేయమంట? కీడు చేయుటకు వల్ల పడదు అంటే మేలే చేస్తామంట. ఆలోచించండి. ఇప్పుడు మన హృదయం మనం పరిశుద్ధపరచుకోగలమా? మన హృదయం మనం పవిత్రపరచుకోగలమా? చేసుకోగలమా? మనకి మనం మన శక్తిని బట్టి అండి, మన టాలెంట్ బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనము మన హృదయాన్ని మనం పరిశుద్ధపరచుకోగలమా? నో. మనం అన్నాను నేను. మనం మన శక్తిని బట్టి, మన తెలివిని బట్టి మన హృదయం మనం మార్చేసుకుంటే పరిశుద్ధంగా అంటే మన బ్రతుకులు మనం మార్చేసుకుంటే, మన జీవితాలు మనం మార్చేసుకుంటే, యేసుప్రభు రావాల్సిన పని ఉందా? అప్పుడు ఏంటి? యేసుప్రభు రావాల్సిన పని ఉందా? వినండి, యేసుప్రభు రావాల్సిన పని ఉందా? లేదు కదండి. మీరు మారిపోతే, నాకు నేను మారిపోతే, నా మాటలు బట్టి మీరు మారిపోతే, మీ మాటలు బట్టి నేను మారిపోతే, ఎవరు హృదయాలు పరిశుద్ధపరిచేసుకుంటే, ఒకరి మాటల వల్ల ఒకరు హృదయాలు పవిత్రపరచబడిపోతే యేసుక్రీస్తు రావాల్సిన పని ఉందా? అంటే ఈ వాక్యాలు మనకి ఇవ్వాల్సిన పని ఉందా? ఈ సభల పని ఉందా? కూటాల పని ఉందా? లేదు కదండి. ఆలోచించండి. అంటే మీ మాటలు నన్ను ఏం చేయవు? మార్చవు. చెప్పండి, మీ మాటలు నన్ను మార్చవు, నా మాటలు మిమ్మల్ని మార్చదు. ఎవరు జీవితాల వాళ్ళు సరి చేసుకోలేరు, ఎవరు బ్రతుకుల వాళ్ళు మార్చుకోలేరు, ఎవరు హృదయాల వాళ్ళు పవిత్ర పరుచుకోలేరు. ఆలోచించండి. మనిషి హృదయం పాడైపోయిందండి. ప్రతి మనిషి హృదయం పాడైపోయింది ప్రేమ దేని వల్ల. ప్రతి మనిషి హృదయం పాడైపోయింది కాబట్టి ప్రేమ దేని వల్ల హృదయం నుంచి ఏమొస్తున్నాయో తెలుసండి? పాపపు ఆలోచనలు. పాపపు ఆలోచనలు రావడం వల్ల మనిషి ఏం చేస్తున్నాడు తెలుసా? పాపము క్రియారూపముగా చేస్తున్నారు. ఇప్పుడు మనిషి క్రియారూపంగా పాపం చేస్తారంటే కారణం ఏంటో తెలుసా? ఆలోచనలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి? హృదయం నుంచి. హృదయం నుంచి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? హృదయం ఏమైంది?
పాడైపోయింది. హృదయం ఎందుకు పాడైపోయింది? మనందరం ఎవరి నుంచి వచ్చాం? ఆదాము నుంచి వచ్చాం. అంటే ప్రియమైన దేవుని వలన మన హృదయం పవిత్రపరచబడాలంటే దానికి ఏంటో చెప్తానండి. ఇప్పుడు హృదయం పవిత్రపరచబడాలంటే ప్రియమైన దేవుని వలన దానికి ఏంటంటే ముందు చెప్తాను. ప్రియమైన దేవుని వలన అంటే ప్రతి మనిషి హృదయం ఏమైందంటే చెడిపోయింది. చెప్పండి, ఏమైంది? చెడిపోయింది. హృదయం చెడిపోయింది కాబట్టి హృదయం నుంచి ఏమొస్తుందో తెలుసా అండి? పాపపు ఆలోచనలు. పాపం ఆలోచనల ద్వారా ఏం చేస్తారు? మనిషి పాపము చేస్తారు. అంటే ఒక మనిషి పాపం చేయాలనుకోండి, ముందు ఆలోచన వస్తుంది కదా. ఆలోచన ఎక్కడ పడుతుంది చెప్పాలండి? దొంగతనం చెయ్యాలా, ఇదేంటిది? ఆలోచన. దొంగతనం చెయ్యాలా, ఇదేంటిది? ఆలోచన. ఆలోచన ఎక్కడ పుట్టింది? మనసులో, హృదయంలో పుట్టింది. చూసారా? హృదయంలో ఈ తప్పుడు ఆలోచన ఎందుకు పుట్టింది అంటే హృదయం చెడిపోయింది. హృదయం చెడిపోవడం వల్ల ఈ తప్పుడు ఆలోచన వస్తుంది. ఈ తప్పుడు ఆలోచన రావడం వల్లే మనిషి క్రియారూపంగా ఏం చేస్తున్నాడు చెప్పండి? పాపం చేస్తాడు. పాపం చేయడానికి కారణం ఏంటంటే ఆలోచన. ఆలోచన రావడానికి కారణం ఏంటంటే హృదయము చెడిపోయింది. ఇప్పుడు హృదయం ఎలా పవిత్రపరచబడుతుందో తెలుసండి? హృదయం ఎలా పవిత్రపరచబడుతుందంటే ప్రియమైన దేవుని వలన ఆ విషయాన్ని చూసే ముందు ఒక విషయం చూపిస్తాను నేను. మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము ప్రియమైన దేవుని వలన 21వ వచనం చూడండి. 21వ వచనం అంటే అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. అందరూ చూడండి ప్రియమైన దేవుని వలన అండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపల నుంచి అంటే హృదయములోంచి, అనగా మనుషుల హృదయములోంచి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణమును, అహంభావమును, అవివేకమును వచ్చును. అండి 13 ఉన్నాయండి అక్కడ. చెప్పండి, ఏమున్నాయి? 13 చెడు లక్షణాలు, చెడు ఆలోచనలు ఎన్ని ఉన్నాయి? 13. ఎందులోంచి వస్తున్నాయండి? హృదయములోంచి వస్తున్నాయి. ఈ 13 చెడు ఆలోచనలు ఉన్నాయి కదా, ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయంలోంచి వస్తుంది. ఆలోచనలు అంటే ఆలోచనలు హృదయం నుంచి ఎందుకు వస్తున్నాయంటే హృదయం ఏమైంది? చెడిపోయింది కాబట్టి హృదయము ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి మనిషి ఏం చేస్తున్నాడు? క్రియారూపముగా పాపం చేస్తున్నాడు. ఇప్పుడు ముందు ఎక్కడ వేయాలా? దేనికి వేయాలా? హృదయానికి వేయాలండి. అర్థమవుతుందండి? ఎవరికాలే మంచిగా ఉండాలనుకుంటారు. అవునమ్మా, ఎవరికాలే మంచిగా ఉండాలనుకుంటారు. చాలా మంది నేను మంచిగా ఉండాలనుకుంటారు, కానీ ఉండగలుగుతున్నారా? వినాలమ్మా, చాలా మంది మంచిగా ఉండాలనుకుంటారు. ఎవరైనా మంచిగా ఉండాలా, మంచిగా బ్రతకాలనుకుంటారు. మంచిగా ఉండాలనుకున్న వాళ్ళు మంచిగా ఉంటున్నారా? ఉండలేదు. కారణం ఏంటో తెలిసేయండి? ప్రతి మనిషిని పాపం చేయకూడదు అనుకుంటాడు. మంచిదే, మంచి ఆలోచన. కానీ ముందు దేనికి వేయాలంటే మొట్టమొదట హృదయానికి వేయాలండి. హృదయానికి ముందు వేయకుండా మనిషి ఏమనుకుంటాడంటే నేను పాపం చేయకూడదు. మనం కూడా ఏం చెప్తూ ఉంటాం? పాపం చేయకు, నువ్వు పాపం చేయకు అని ఏది చెప్పినా వాడు మారడు. ఎవరికాలే నేను పాపం చేయకూడదని ఆలోచన కలిగి ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు పాపాన్ని మానరు. మందు దేనికి పాడాలంటే మొట్టమొదట హృదయానికి ముందు ఆడాలండి. హృదయానికి ముందు ఆడకుండా, హృదయానికి ముందు వేయకుండా, హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా నువ్వు ఆలోచన ఆపగలవా? ఆపలేవు. ఆలోచన ఆపకపోతే క్రియారూపంగా పాపం చేయకుండా ఉండగలవా? ఉండలేవు. అంటే ముందు హృదయాన్ని ఏం చేసుకోవాలా? శుద్ధి చేసుకోవాలా. ఇప్పుడు మీ ఊళ్ళో ట్యాంకులు ఉన్నాయి, నీళ్ళ ట్యాంకులు అండి. మీ ఊళ్ళో నీళ్ళ ట్యాంకులు ఉన్నాయా? రైట్. నీళ్ళ ట్యాంకులు ఉంటే ఇంట్లో ఏముంటాయి? కుళాయిలు ఉంటాయి. ఇప్పుడు కుళాయి నుంచి చెత్త వస్తుందండి. కుళాయి నుంచి ఏమొస్తుంది? చెత్త వస్తుంది. చెత్త ఎందుకు వస్తుంది? కుళాయి నుంచి ట్యాంక్ పాడైపోయింది కాబట్టి కుళాయి నుంచి చెత్త వస్తుంది. మరి చెత్త వచ్చినప్పుడు నువ్వేం చేయాలా? ఎక్కడే ఉండకూడదు, ఎక్కడే తిరగకూడదు. నీ హృదయం ఎక్కడ ఉందంటే నీ చుట్టే తిరుగుతుంది అన్నట్టుగా నువ్వు కుళాయి చుట్టే తిరిగావనుకో చెత్త రాకుండా ఆగుతుందా? రాదండి. చెత్త వస్తుందని కుళాయి నుంచి చెత్త ఎందుకు వస్తుందంటే ఆలోచించాలా. ట్యాంక్ పాడైపోయింది కాబట్టి చెత్త వస్తుంది. ఇప్పుడు చెత్త ఆగాలంటే దేనికి ఏం చేయాలా? ట్యాంక్ క్లీన్ చేయాలి, ట్యాంక్ శుభ్రం చేయాలి, అప్పుడు చెత్త ఆగుతుంది. ట్యాంక్ క్లీన్ చేయకుండా చెత్తను ఆపగలమా? ఏదో స్కూడర్ ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఏదో అంటే రిపేర్ చేస్తూ ఉంటాం, కొంచెం ఆగుతుంది. వినాలండి, ట్యాంక్ క్లీన్ చేయలేదండి, చెత్త వస్తుంది. చెత్త వచ్చినప్పుడు
అంటే అక్కడికి వెళ్ళకుండా మనం శుభ్రం చేయకుండా ఇక్కడే ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక పావు గంట ఆగుతుంది, మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ చెత్త వస్తుంది, మళ్ళీ క్లీన్ చేస్తాం, మళ్ళీ చెత్త వస్తుంది. అంటే అసలైన ట్యాంక్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, ట్యాంక్లో ఉంది. ట్యాంక్ క్లీన్ చేస్తే ఇక్కడ కట్టడిపోతుంది, రాదు. ఒక్కసారి అక్కడ క్లీన్ చేస్తే చాలు, ఇక్కడ కట్టడిపోతుంది, చెత్త రాదు. కానీ అది క్లీన్ చేయకుండా ఇక్కడ ట్రై చేస్తామంటే చెత్త అలాగే వస్తూ ఉంటుంది. అంటే ముందు ఏం క్లీన్ చేయాలంటే నీళ్ళ ట్యాంక్ క్లీన్ చేస్తే ఇక్కడ చెత్త కంట్రోల్ అవుతుంది, రాదు. అది క్లీన్ చేయకుండా ఇక్కడ చెత్త ఆపగలమా, చెప్పాలి. ఆపగలమా? ఆపలేమండి. ముందు ట్యాంక్ క్లీన్ చేయాలి, అప్పుడు చెత్త ఆగుతుంది. అర్థమవుతుందండి? చెత్త ఎందుకు ఆగిందంటే ట్యాంక్ క్లీన్ అయ్యింది కాబట్టి. చెత్త ఎందుకు వస్తుందంటే ట్యాంక్ క్లీన్ కావలేదు కాబట్టి. అంటే చెత్త కంట్రోల్ అవ్వాలంటే ట్యాంకును క్లీన్ చేయాలి, అప్పుడు చెత్త రాదు. స్వచ్ఛమైన అండి మంచి నీరు వస్తుంది. ఇక్కడేమంటే ట్యాంక్ క్లీన్ చేయకుండా చెత్త అలా వస్తూనే ఉంటుంది. ప్రేమ దేని వల్ల హృదయం ఏమైందన్నాను చెప్పాలి, వినాలండి. హృదయం ఏమైందన్నాను, చెడిపోయింది. ఆదాంలోంచి వచ్చాం కదా, ఆది తల్లిదండ్రులు పెట్టడమే కదా, మనం ఆలోంచి వచ్చాం కదా. హృదయం చెడిపోయింది కదా, ఆదాం హృదయం ఎలా చెడిపోయింది, మన హృదయాలు చెడిపోయింది కదా. ఇప్పుడు హృదయం చెడిపోయింది కాబట్టి చెత్త వస్తుంది. ఏమొస్తుంది మనలోంచి? పాపపు చెత్త ఆలోచనలు మనలో వస్తున్నాయి. ఈ ఆలోచనలు రావాలని మనిషి ఏం చేస్తున్నాడు, క్రియారూపంగా పాపం చేస్తాడు. పాపం ఎందుకు చేస్తున్నాడంటే క్రియారూపంగా ఆలోచనలు వస్తున్నాయి. క్రియారూపంగా ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే హృదయం పాడైపోయింది. హృదయాన్ని ఏం చేయాలి, మొట్టమొదట హృదయాన్ని ఎప్పుడైతే శుద్ధి చేసావో నువ్వు పాపం ఆలోచనలు రావు, అంటే చెత్త రాదు. చెత్త ఎప్పుడైతే రాదో నువ్వు క్రియారూపంగా పాపము చెయ్యవు, లోకంలో కలిసిపోవు. విశ్వాసం ద్వారా దేవుళ్ళలో నువ్వు నిలిచి ఉంటావు. ఆలోచించండి ప్రేమ, దేని వల్ల ముందు దేనికి వేయాలంటే హృదయానికి వేయాలండి. మరి హృదయానికి ముందు ఏంటండి, హృదయం ఎలా పవిత్రపరచబడుతుందండి అని ఆలోచించినట్లయితే ముందుకెళ్ళి మనం నేర్చుకుందాం ప్రేమ. దేనివల్ల చాలామంది ముందు మానేవాళ్ళని అండి చేతి కడియం వేస్తున్నారు. ఏం వేస్తున్నారు? ముందు మానేవాళ్ళని ముందు మానడానికి కడియం దేనికి వేస్తున్నారు? చేతికి కాదు, హృదయానికి వేయాలి. అర్థమవుతుందండి? ముందు మానేందుకు కడియం వేస్తారండి. కడియం దేనికి వేయాలని అడిగాను, చేతికా హృదయానికా? హృదయానికి వేయాలా. మొన్న ఒక ఆయన కడియం వేశాడు, వినాలండి. కడియం వేశాడు, పాపం లాగేస్తుంది. ఏంటి, మనసు లాగేస్తుంది. కడియం తీసి అక్కడ పెట్టి జస్ట్ అలా గ్లాస్ వేసేసుకుని మరి కడియం వేసుకుని వెళ్ళిపోయాడు, మూతులుసుకుని. అంటే కడియం ఏం చేయలేదు, కడియం కంట్రోల్ చేయలేదు. కడియం కంట్రోల్ చేయలేదు. పాపం లాగేస్తుంది, వేసుకున్నాడు. ఎన్ని రోజులు ఇంకా తెలియదు, లాగేస్తుంది మనోడికి. కడియం తీసి పక్కన పెట్టేసి జస్ట్ అలా గ్లాస్ ఎత్తేసి తాగేసి మూర్తి తీసుకుని ఏమైతే వెళ్ళిపోయేలాగా వెళ్ళిపోయాడు కడియం వేసేసుకుని. అంటే కడియం ఏం చేయలేకపోతుంది, ఆ వ్యక్తిని ఆపలేకపోతుంది. కడియం దేనికి వేయాలా? మనసుకి, హృదయానికి వేయాలి ప్రేమ. దేని వల్ల ఆలోచించండి ప్రేమ. దేని వల్ల అంటే హృదయములో మన పాపపు చెత్త ఆలోచనలు రాకూడదంటే, అంటే పాపం చేయడం కారణం ఏంటంటే ఆలోచన అండి. పాపం చేయడం మొట్టమొదటి కారణం ఏంటి, ఆలోచన పుడతాది. ఆలోచన పుట్టడం వల్ల పాపం చేస్తాడు మనిషి. పాపం ఎందుకు చేస్తున్నాడంటే ఆలోచన పుడుతుంది. ఆలోచన చంపేస్తే, ఇక్కడ ఆలోచన నిర్మూలన చేస్తే, ఇక్కడ ఆలోచన చంపేస్తే పాపం చేస్తావా? చేయమండి. మరి ఆలోచన ఎలా చంపాలా? ఆలోచన ఈ చెడు లక్షణాలు ఎలా రావు మనలోంచి? హృదయం ఎప్పుడైతే పవిత్రంగా ఉందో హృదయంలోంచి ఏ చెడు ఆలోచనలు రావు. హృదయం పవిత్రంగా ఉండాలండి. మొట్టమొదట హృదయమైన ట్యాంకు క్లీన్ చేయాల. హృదయమైన ట్యాంకు, పైన ట్యాంక్ ఎప్పుడైతే క్లీన్ చేస్తామో ఇంట్లో ఉన్న కొలైన చెత్త రాదు. ఈ హృదయమైన ట్యాంక్ ఎప్పుడైతే క్లీన్ చేస్తామో ఈ హృదయం నుంచి చెత్త రాదు. మంచి ఆలోచనలు, మంచి భావాలు, మంచి తలంపులు, పాపపు చూపులు, పాపపు ఆలోచనలు, మహోచూపులు ఉంటాయా? ఖచ్చితంగా ఉండవు. హృదయం ఎప్పుడైతే పవిత్రంగా ఉందో ఏ ఆలోచనలు రావు. క్రియారూపంగా మనం పాపము చెయ్యము, లోకంలో కలిసిపోము. క్రీస్తునందు విశ్వాసం కలిగి మనం పరిశుద్ధత ఎప్పుడు ఉంటా ప్రేమ. దేని వల్ల? ఎప్పుడంటే మన హృదయం పవిత్రంగా ఉన్నప్పుడు. మరి హృదయం పవిత్రంగా ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దామండి. హృదయం ఎలా పవిత్రపరచబడుతుంది అంటే, దేని వల్ల పవిత్రపరచబడుతుంది అంటే, ఎవరి వల్ల పవిత్రపరచబడుతుంది అంటే, ఎవరి మాట వినడం వల్ల పవిత్రపరచబడుతుంది అంటే యేసు క్రీస్తు మాట వినడం వల్లే విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసమే నీ హృదయమును పవిత్రపరుస్తుంది. ఆ మాట చూద్దామండి. అపోస్తల కార్యాలు ప్రేమ దేని వలన 15వ అధ్యాయము 9వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 9వ వచనం. అండ్ అందరు తీయండి. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 9వ వచనం.
వారి హృదయమును విశ్వాసం వలన పవిత్ర పరచి. చాలండి. వారి క్షమించండి, వారి హృదయములను విశ్వాసం వలన పవిత్ర పరిచి. చూసారండి, వారి హృదయములు, మన హృదయములు, మనిషి హృదయము ఎలా పవిత్రపరచబడుతుందంట? దీనివల్ల చెప్పండి, దీనివల్ల విశ్వాసం. వారి హృదయము విశ్వాసం వల్లే పవిత్రపరచబడతాది. ఇప్పుడు చెప్పండి, ఏముంటే మన హృదయం పవిత్రపరచబడుతుంది? విశ్వాసం. ఎప్పుడైతే విశ్వాసం ఉందో, విశ్వాసం కలిగి ఉన్నామో ప్రియమైన దేని వల్ల మన హృదయం ఏమవుతుందో తెలుసా అండి? పవిత్రపరచబడుతుంది. ఆలోచించండి. అంటే హృదయం ఎలా పవిత్రపరచబడుతుంది అంటే విశ్వాసం వల్ల. విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వల్ల వస్తుంది. వినాలంటే ఎక్కడ రావాలా? క్రీస్తు పాదాల దగ్గర రావాలి. అక్కడక్కడ కూర్చుంటే విశ్వాసం వస్తుందా? చెప్పండి. ఇంట్లో కాడ ఈదుల్లోని సట్టాల మీద, అరుగుల మీద, అక్కడక్కడ ముసలమ్మ ముచ్చట్లు, అక్కడక్కడ కవులు చెప్పుకుంటే ఇంట్లో కాడ గడతాం లోపల గడిపోనుకోండి, ఏంటి విశ్వాసం వస్తుందా? రాదండి. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఎవరి మాట వల్ల విశ్వాసం వస్తుంది అంటే యేసు ప్రభు మాట వల్లే విశ్వాసం వస్తుంది. యేసు ప్రభు మాట వినాలంటే ఎక్కడికి రావాలంటే ప్రభు సన్నిధిలోకి రావాలి. ఆ మాట చూద్దామండి. ఆ మాట చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఎవరి మాట వల్ల విశ్వాసం వస్తుంది? ఎవరి మాట వినాలా? ఎవరి మాట వల్ల విశ్వాసం వచ్చి ఆ విశ్వాసం మన హృదయం పవిత్రపరుస్తుంది అండి. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా ఏం చేయడం వల్ల? వినాలండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాట వల్ల కలుగును. అంటే ఎవరి మాట వినాలా? యేసు ప్రభు మాటే వినాలండి. యేసు ప్రభు మాటలు ఉన్న సంఘాలు, యేసు ప్రభు మాటలు ఉన్న కుటుంబాలు, యేసు ప్రభు మాటలు ఉన్న మనిషి జీవితాలు సూపర్ ఉంటాయండి. యేసు ప్రభు మాటలే మారుతాయండి. యేసు ప్రభు మాటలే మారుతాయి. యేసు ప్రభు మాట వల్లే మనకి ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఎవరి మాట వల్ల విశ్వాసం రావాలి మనకి? యేసు ప్రభు మాట వల్లే విశ్వాసం వస్తేనే ఆ విశ్వాసమే హృదయమును పవిత్రపరుస్తుంది. ఆలోచించండి. వినుట వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం రావాలంటే వినాలంటే దేవుని దగ్గర మొట్టమొదటి మనం రావాలా. ఎప్పుడైతే వచ్చామో, ఎప్పుడైతే ప్రభు మాటలు వింటున్నామో ఆ మాటల వల్ల మనకి ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందో తెలుసు? ఇప్పుడు మీ హృదయమును, నా హృదయమును పవిత్రపరుస్తుంది. ఎప్పుడైతే పవిత్రపరచబడ్డ హృదయంలో ఆలోచనలు ఏవి రావు. ఏవి ఎప్పుడైతే రాలేదో క్రియారూపంగా మనం పాపము చెయ్యం. చూసారు ఇప్పుడు మేము దేని వల్ల? ఆలోచించండి. అంటే మీ మాటలు నన్ను మార్చవండి చెప్పాలా? మీ మాటలు నన్ను మార్చవండి. మీ మాటలు నన్ను ఎలా మారుతుంది? మీ మాట నా బ్రతుకుని ఎలా సరి చేస్తుంది? మీ మాట నా జీవితాన్ని ఎలా సరి చేస్తుంది? మీ మాట వల్ల నా హృదయం ఎలా పవిత్రపరచబడుతుంది? నా మాట వల్ల మీ హృదయం ఎలా పవిత్రపరచబడుతుంది? నా మాట మీ జీవితాన్ని ఎలా మారుతుంది? ఒకవేళ మార్చేస్తే మీ మాటలు నన్ను, నా మాటలు మిమ్మల్ని మార్చేస్తే మన హృదయాలు అంటే మనం పరిశుద్ధపరిచేసుకుంటే, మన హృదయాలు మనం పవిత్రపరిచేసుకుంటే క్రీస్తు రావాల్సిన పని ఉందని అడిగాను. ఇంకా రావాల్సిన పని ఏముంది? ఈ మాటలు అవసరం మనకి? ఇంకా అవసరం ఏముంది? అంటే ఎవరి మాట ఎవరిని మార్చదు. ఎవరి మాట వల్ల ఎవరికి విశ్వాసం రాదు. ఎవరి విశ్వాసం మన హృదయాలు పవిత్రపరచు. ఒక్క యేసుక్రీస్తు మాట వెంటనే విశ్వాసం వస్తుంది. ఆ యేసు ప్రభు మాట వల్ల వచ్చి విశ్వాసమే నీ హృదయమును పవిత్రపరుస్తుంది. నీ జీవితాన్ని, నా జీవితాన్ని మారుతుంది. ఆలోచించండి ప్రియమైన దేని వలన. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఎవరి మాట పవిత్ర చేస్తుందంట? యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న శిష్యులతోటి, అక్కడ ఉన్న అనేక మందితో మాట్లాడుతున్నారు. చూడండి, యేసు ప్రభు మాట్లాడుతున్నారు. నేను మీతో చెప్పిన మాటలు బట్టి ఇప్పుడు మీరు పవిత్రులై. అబ్బా చూడండి ఎంత బాగుందో. చూడండి, నేను చెప్పిన మాటలు బట్టి, ఇప్పుడు నేను నీతో చెప్పిన మాటలు బట్టి మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు? పవిత్రులై ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మాట పవిత్రులు చేస్తుంది మనల్ని? యేసు ప్రభు మాట. ఎవరి మాటలు నీతిమంతులుగా చేస్తుంది? ఎవరి మాట మన ఆత్మ రక్షిస్తుంది? ఎవరి మాట
వలన మన జీవితాలు బాగుంటాయి. యేసు ప్రభు అండి. ఇప్పుడు నేను మీతో చెప్పిన మాటలు బట్టి ఇప్పుడు మీరు పవిత్రులై ఉన్నారు అంటే ఎవరి మాట పవిత్రులుగా చేస్తుంది? యేసు ప్రభు మాట తప్ప ఈ భూమి మీద ఎవరి మాటలు మనం పవిత్రులుగా చేయవండి. ఎవరి మాటల వల్ల మనకు విశ్వాసం రాదు అండి. ఎవరి మాటలు వల్ల వచ్చిన విశ్వాసం మన హృదయాల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా చేయవు. యేసు ప్రభు మాటే మనల్ని పవిత్రులుగా చేస్తారు. అంటే లోకంలో ఉన్న ఎవరి హృదయాలు పవిత్రపరచబడాలన్నా, ఎవరి జీవితాలు పవిత్రపరచబడాలన్నా, ఎవరి బ్రతుకులు సరిచేయబడాలన్నా, ఎవరైనా సరే బాగుపడాలన్నా ఎప్పుడు బాగుంటాడంటే, ఎప్పుడు మనిషి హృదయం బాగుంటుందంటే, ఎప్పుడు మనిషి జీవితం మారుతుందంటే, ఎప్పుడు మనిషి జీవితం వండగా ఉంటుందంటే అండి, చక్కగా ఉంటుందంటే యేసు ప్రభు మాట విన్నప్పుడండి. యేసు ప్రభు మాట వినాలండి. ఏ సంఘాలు అయితే యేసు ప్రభు మాటలు ఉన్నాయో, ఏ కుటుంబాలు యేసు ప్రభు మాటలు ఉన్నాయో, ఏ మనిషి జీవితాలు యేసు ప్రభు మాటలు ఉన్నాయో ఆ మనిషి జీవితాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ సంఘాలు బాగుంటాయి. ఎవరి గురించి చెప్పాలంటే ఇప్పుడు యేసు ప్రభు గురించిగా చెప్పాలా. యేసు ప్రభు గురించి చెప్పాలా. అపోస్తులు ఎవరి గురించి చెప్పారు? యేసు ప్రభు గురించి చెప్పారు. ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారు? ముందుగానే యేసు ప్రభువే గురించి చెప్పారు. ప్రవక్తలు, అపోస్తులు, ప్రారంభ సంఘం ఎవరైంది విశ్వాసం ఉంచారో యేసు నుండే విశ్వసించారు. పౌలు అంటాడు, నా పరుగును కడముట్టి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటేని, ఇదిగో నా పరుగును కడముట్టి తిని నేను పోరాడుతేని, నా మంచి పోరాడుతేని, నా పరుగును కడముట్టి తిని నా విశ్వాసమును కాపాడుకుంటేని. అలా ఎప్పుడైతే పౌలు తన విశ్వాసం కాపాడుకున్నాడో, ఇదిగో నా విశ్వాసం కాపాడుకుంటేని నాకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. అది నాకే కాదు, నాకులకి ఎవరైతే ప్రభునందు విశ్వసించిన వారు ఆ విశ్వాసం ముందు నిలకడగా ఉంటారో, ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటారో వాళ్ళకు కూడా ఈ కిరీటము దాచబడి ఉంది. బహుమానం క్రీస్తు రెండవ రాకట్లో అంటే ఆ క్రీస్తు నాయపీఠం ఎదుట ప్రేమ దేవుని వలన. ఆలోచించండి. అంటే నా విశ్వాసాన్ని కాపాడుకుంటేని అంటే మనం ఏం కాపాడుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలండి. ఆ విశ్వాసంలో మనం కొనసాగాలండి. ప్రేమ దేవుని వలన ఈరోజు ఒక మనిషి నీతిమంతుడిగా ఎలా అవుతాడంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలండి. యేసు ప్రభుని నమ్మితే చాలండి. నమ్మితే విశ్వసిస్తే ఎవరైనా సరే, ఏ జాతివాడైనా, ఏ ప్రాంతవాడైనా, ఏ దేశవాడైనా, ఎవరైనా సరే ప్రపంచం మీద 6 నెలల మీద యేసు ప్రభుని నమ్మావా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచావా, నువ్వు నీతిమంతుడు. నీ ఆత్మ ఏమవుతుంది? రక్షింపబడుతుంది. నీ పాపాలు విమోచింపబడతాయి కేవలం నమ్మడం వల్ల అండి. కేవలం నమ్మడం వల్ల ప్రేమ దేని వల్ల ఈరోజు మనిషి లోకంలో మనిషి పరుగులెడుతున్నాడు అంటే ప్రయాసపడుతున్నాడు, ఏదో చేయాలనుకుంటున్నాడు, ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నాడు. దేనికి? నీతిమంతుడు అవ్వాలా, నా పాపాలు క్షమింపబడాలా, నేను చనిపోయాక వైకుంఠం లేదా పరలోకం నిత్య జీవం వెళ్ళాలని మనిషి లోకంలో ఏం చేస్తున్నాడు? ప్రయాసపడుతున్నాడు, పరుగులెడుతున్నాడు, ధనాన్ని వెచ్చిస్తున్నాడు, ధనాన్ని ఖర్చు పెడుతున్నాడు, వెచ్చిస్తున్నారు, పరుగులెడుతున్నాడు, ప్రయాసపడుతున్నారు, ఎక్కడికెక్కడికో వెళ్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు. ఏదేదో చేస్తేనే నీతిమంతుడు అవుతాడు అనుకుంటున్నాడు. ఎంత అజ్ఞానంలో ఉన్నాడు మనిషి ఎంత అజ్ఞానంలో ఉన్నాడు అండి. కేవలం నమ్మితే చాలండి. నమ్మడం వల్ల ఏమో ఖర్చు అవుతుందండి? ప్రభు నమ్మడం వల్ల, విశ్వసించడం వల్ల ఏమో ఖర్చు అవుతుందా? రూపాయి ఖర్చు అవ్వదండి. కానీ ఈరోజు వేలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుని ఏదో చేయాలనుకున్నారు లేదా ప్రజలు? ఎక్కడికో వెళ్ళాలా, ఏదో చెయ్యాలా, ఏదో చేస్తే, ఎక్కడికో వెళ్తే, నేను ఎలా చేస్తే నీతిమంతుడు అవుతాను, నా పాపాలు కడగబడతాయి, నా పాపాలు తీయబడతాయి, నేను స్వర్గం వైకుంఠం వెళ్ళిపోతాను ఇప్పుడు చనిపోయాక అనుకుంటున్నాడు మనిషి. ఎంత అజ్ఞానం ఉన్నాడు చూడండి. ఒక్క మనిషి నీతిమంతుడు కావాలంటే విశ్వాసం అండి. ఆ మాట చూద్దాం. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. అంటే యేసు ప్రభు నమ్మితే మనం ఉచితముగా నీతిమంతులు అవుతున్నాం. ఆలోచించండి. ఫ్రీగా రక్షణ వస్తుంది, మన ఆత్మ రక్షింపబడుతుంది, మన నిత్య జీవానికి వారసులము అవుతున్నాం కేవలం నమ్మడం వల్ల అండి, కేవలం విశ్వసించడం వల్ల. ఆలోచించండి. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఏంటి? నమ్మువారన్నాడా, చెయ్యవారన్నాడా? కాబట్టి చెయ్యవారు అనలేదు. అక్కడ ఏదో చేయమనలేదు, నిన్ను ఏదో చేయమనలేదు. ఏదో చేస్తే నీతిమంతుడు అవుతావు అంటలేదు. కాబట్టి నమ్మువారు అన్నాడా, ఇది చేసేవారు అన్నాడా? ఇది చేసేవారు అనలేదు. ఇలా చేస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు, నేను నీతిమంతుడు చేస్తాను అనలేదు. నమ్మరా బాబు అన్నాడు. నమ్మువారు యేసు కృపచేతనే, క్రీస్తు యేసునందలి
విమోచన ద్వారా ఉచితముగా అమ్మా ఉచితముగా నీతిమంతులు నీతిమంతులు అవి తీర్చబడు. తీర్చబడుచున్నారు. చూడండి ఎంత బాగుందా. యేసు ప్రభుని నమ్మితే చాలండి, యేసు ప్రభుని విశ్వసిస్తే చాలు, నువ్వు ఉచితముగా ఏమవుతున్నావు? నీతిమంతులు అంటే సింపుల్ గా ఉచితంగా నీతిమంతుడు అయిపోతున్నావు. నీ ఆత్మ రక్షింపబడుతుంది, నీ పాపాలు విమోచింపబడుతున్నాయి, నువ్వు పరలోకానికి వారసుడు అవుతున్నావు, పరలోక రాజ్యంలో తండ్రితో కూడా కూర్చుంటున్నావంట, నీ జీవం క్రీస్తుతో కూడా దాచబడుతుందంట. ఎంత బాగుందండి. ఇదేమైనా కష్టమమ్మా? ఇదేమైనా కష్టమా? ఇదేమైనా భారమా? చెప్పండి. ఇదేమైనా భారమా? ఇదేమైనా కష్టమా? ఈ రోజు మనిషి అండి ప్రయాసపడుతున్నారు అండి, ఏదేదో చేయాలనుకుంటున్నాడు, ధనాన్ని వెచ్చిస్తున్నాడు, పరిగెడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, కానీ నిష్ప్రయోజనం అవుతుంది. చూస్తున్నారు లోకంలో అండి, లోకంలో చూడండి ఎన్నెన్నో చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎక్కడికో వెళ్తున్నాడు, పరిగెడుతున్నాడు. దేనికి? నేను నీతిమంతుని అవ్వాలా, దేనికి? నా పాపాలు పోవాలా, దేనికి? నేను చనిపోయాక స్వర్గం పరలోకం లేదా నిత్యజీవం వెళ్ళాలా. ఈ ప్రయాసంతో దేనికి? నీతిమంతుని అవ్వాలా. ఈ ప్రయాసంతో దేనికి? నా ఆత్మ రక్షింపబడాలా. ఈ ప్రయాసంతో దేనికి? నా ఆత్మ నిత్యజీవం లేదా వైకుంఠం స్వర్గం వెళ్ళాలా. చూడండి ఎంత ప్రయాసపడుతున్నాడు మనిషి, కానీ సింపుల్గా ఆయన నమ్మితే చాలు. ఎవరిని? యేసు ప్రభుని నమ్మితే చాలు. ఆ మాట చూపిస్తానండి. ఇక్కడ ఏమన్నాడంటే ఉచితముగా నీతిమంతులు అవుతున్నారు. దేనివల్ల? కేవలం విశ్వసించడం వల్ల. అంటే మరో మాట చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. అదేమనగా అంటే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని చూడండి ఎంత బాగుందో, చూడండి ఎంత బాగుందో. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఎవరి నోటితోటి? ఎవరి కాలే వాళ్ళ నోటితోటి ఒప్పుకొని దేవుడు ఆ 3వ దినం మన మృతుల్లోంచి సజీవుడిగా ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడదువు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. కేవలం యేసు ప్రభువని ఆయన తండ్రి అయిన దేవుడు మృతుల్లోంచి 3వ దినమున సజీవుడిగా లేపాడని ఈయన ప్రభువని హృదయంలో విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. ఇప్పుడు చూడండి మనిషి రక్షింపబడాలా? పరిగెడుతున్నాడా? ప్రయాసపడుతున్నాడా? దానాన్ని కోట్లు కోట్లు వెచ్చింటున్నాడా? చూడండి ఎంత కోట్లు కోట్లు లక్షలు వెచ్చింటున్నాడు. రక్షింపబడాలని, పాపాలు పోవాలని, నీతిమంతుని అవ్వాలని. నేను ఎక్కడికో వెళ్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఏదో చేయాలనుకుంటున్నాడు, ఏదో చేస్తే నీతిమంతుని అవుతాను, నా పాపాలు కడగబడతాయి, నేను స్వర్గం పరలోకం వైకుంఠం వెళ్తాను అనుకుంటున్నాడు. ఎంత అజ్ఞానంలో ఉన్న చూడండి మనిషి. కానీ ప్రభు అంటున్నాడు, ఒరే బాబు నమ్మండా బాబు అంటున్నాడు. కేవలం మీ నోటితో నన్ను ఒప్పుకోండి ప్రభు అని, నేను 3వ దినం తిరిగి లేచాను, సజీవుడిగా లేచానని నన్ను హృదయంలో విశ్వసించండి, మీరు రక్షింపబడుదురు. ఎంత బాగుందండి. రూపాయి కొలుసుందమ్మా చెప్పండి. ఇప్పుడు హనుమాన్ జైల్లో ఉన్నారు కదా ఖైదీలు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు కదా, వాళ్ళు కూడా అక్కడే ఉండి ఆ సెంట్రల్ జైల్లో హనుమాన్ జైల్లో అక్కడే ఉండి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే, ఆయన రక్షకుడని అంగీకరిస్తే, ఆయన ఎందుకు విశ్వాసం వస్తే సెంట్రల్ జైల్లో ఉన్నవాడు, హనుమాన్లో ఉన్నవాడు, అడవుల్లో ఉన్నవాడు కూడా ఏమవుతాడు తెలుసా? రక్షింపబడతాడు. కేవలం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ప్రేమ దేని వల్ల? ఆయన దేవుడు, యేసు ప్రభు దేవుడు, సృష్టికర్త, సమస్తం ఆయన మూలముగా కలిగింది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన రక్షకుడు, నా ఆత్మ ఆయన వల్లే రక్షింపబడతాది, నా పాపాలు ఆయన విశ్వసిస్తే నా పాపాలు కలగబడతాయి. చూసారా? ఆయన వల్ల రక్షణ వస్తుంది, ఆయన వల్ల నేను నీతిమంతుని అవుతాను, ఆయన దేవుడు, ఆయన మార్గం సత్యం జీవం, ఆయన ద్వారా నేను పరలోకము వెళ్తాను అని నమ్మితే చాలండి. ఎవరైనా సరే, వాళ్ళు ఎక్కడ ఉన్నవారైనా సరే ఏమవుతారు? రక్షింపబడతారు ప్రేమ దేని వల్ల. ఆలోచించండి. అంటే నీతిమంతుడు ఎలా అవుతాడంటే కేవలం విశ్వసించడం వల్ల. కేవలం విశ్వాసం. ఏంటి? ఇల్లు కట్టేటప్పుడు ఏమేస్తారు చెప్పండి? ఇల్లు కట్టేటప్పుడు ఏమేస్తారు? పునాది వేస్తారు కదా. పునాది వేయకుండా కడితే ఏమవుతుంది? కూలిపోతుంది. అర్థమవుతుందండి? ఈ ఇల్లు కట్టేటప్పుడు, ఏదైనా కట్టేటప్పుడు పునాది వేసి బలంగా ఇల్లు కడతారు. మరి పునాది వేయకుండా ఇల్లు కడితే ఏమవుతుంది?
కూలిపోతుంది. ఒక ఇంటికి, ఒక భవనానికి పునాది ఎంత ప్రాముఖ్యమో ఒక క్రైస్తవుడికి విశ్వాసం కూడా అంతే ప్రాముఖ్యం. విశ్వాసం అంటే ఏంటి అనుకున్నారు? ఒక పునాది. విశ్వాసం అంటే సీపుగా చూస్తాం, విశ్వాసం అంటే విశ్వాసం అంటాం, కానీ విశ్వసిస్తే చాలండి. మన కుటుంబాలు, మనము, మన సంఘాలు బాగుంటాయి. ఇప్పుడు దేని వలన విశ్వాసం అనేది ఒక పునాది లాంటిది. అలా విశ్వసించిన మనము అంటే విశ్వాసం కలిగి ఉంటే ఆ విశ్వాసమే నీ హృదయమును నా హృదయమును పవిత్రులుగా చేస్తుందంట. ఎప్పుడైతే హృదయం పవిత్రపరచబడ్డాదో, హృదయం ట్యాంక్ క్లీన్ అయిందో, ఇప్పుడు లో నుంచి ఏమంట ఏ ఆలోచన రాదంట. వచ్చినా ఏం చేస్తావు? చంపేసుకుంటావు, కట్ చేసుకుంటావు. ఎప్పుడైతే ఆలోచన రాదో క్రియారూపంగా ఏం చేయము? పాపం చేయము. ఆలోచించండి ప్రేమ దేని వల్ల. ఎప్పుడైతే విశ్వసించామో ప్రేమ దేని వల్ల నీతిమంతులయ్యాము. ఆయనే ప్రభువుని ఒప్పుకున్నాం అండి. అలా ప్రభువుని ఒప్పుకొని ప్రేమ దేని వల్ల నీటిలో బాప్తిసం పొంది ఎక్కడికి వస్తున్నాం? సంఘంలోకి వస్తున్నాం అండి. ముందు ఏం చేయాలండి? వెళ్ళిపోయి నీటిలో ములిగల, అవునా? వెళ్ళిపోయి అన్నీ నీటిలో ములిగకూడదు. ముందు నీటిలో ములిగే ముందు, బాప్తిసం తీసుకునే ముందు మొట్టమొదట వినాల. వినటం వల్ల ఏమవుతుంది? విశ్వాసం. విశ్వాసం వల్ల ఏంటి? ప్రభువుని నోటితో ఒప్పుకున్నాం, నువ్వు రక్షింపబడుతున్నావు. అప్పుడు బాప్తిసం తీసుకున్నాం, సంఘంలో చేర్చబడుతున్నాం. ఇంకా సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుడు మీ పని అయిపోయింది, నాతో పని లేదన్నాడా? ఏంటి? ఇంకా బాప్తిసం తీసుకుంటే అక్కడ పని అయిపోయిందా? లేదండి. బాప్తిసం ఒకంత అయితే బాప్తిసం ద్వారా విశ్వసించడం వల్ల మనం రక్షింపబడుతుంటే, మన ఆత్మ మన నీతిమంతులు అయిపోతుంటే అక్కడ పని అయిపోయిందాక లేదు. బాప్తిసం ద్వారా ఎక్కడికి వస్తున్నాం? సంఘంలోకి వస్తున్నాం. సంఘంలోకి వచ్చిన మనం ప్రేమ దేని వల్ల? దేవుని మాటల్లోని, దేవుని యొక్క సావాసంలోని నిరంతరం మనం ఉండాలండి. అర్థమవుతుందండి? రక్షింపబడ్డాం విశ్వాసం ద్వారా, నీతిమంతులయ్యాం. మన ఆత్మ రక్షింపబడ్డది, మనం పరిశుద్ధులయ్యాం, బాప్తిసం పొందాం, సంఘంలో చేర్చబడ్డాం. అక్కడతో అయిపోలేదు. ఒకళ్ళు చూడండి, బాప్తిసం పొందారు, సంఘంలోకి వస్తారు, మరి టొపాక దెబ్బకి. అవునండి, బాప్తిసం పొందుతారు, చర్చిలోకి వస్తారు, మరి టొపాక దెబ్బకి ఆనందమనండి. చూసారు ప్రేమ దేని వల్ల? ఎప్పుడైతే బాప్తిసం పొందామో, సంఘంలో చేర్చబడ్డామో ఏంటి, మళ్ళీ మన జీవితం మనం జీవించాలంటే, మన జీవితాలు బాగుండాలంటే, మనం ఆ రక్షణలో, ఆ నీతిలో మనం నిలబడాలంటే ప్రేమ దేని వల్ల? మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, విశ్వాసంతో మనం భక్తిని కొనసాగించుకుంటూ ఉండాలి ప్రేమ దేని వల్ల. అప్పుడు మనకి ఏమొస్తుందంట? మంచి మనస్సాక్షి. ఆ మాట చూద్దాం ప్రేమ దేని వల్ల. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఇక సంఘంలోకి వచ్చిన తర్వాత దేవుడు నాతో మీకు పని అయిపోయింది అనలేదు ప్రేమ దేని వల్ల. ఎప్పుడైతే సంఘంలోకి వచ్చామో ఇంకా మన పని అయిపోయలేదు. ఎప్పుడైతే బాప్తిసం పొందామో ఇంకా పని అయిపోయింది అనుకోకూడదు. ఎప్పుడైతే బాప్తిసం పొందామో, సంఘంలోకి వచ్చామో, నిరంతరం ఆయన సావాసంలో ఉండాలి, సత్యముల గురించి అనుభవ జ్ఞానంలో ఉండాలి, ఆయన మాటలు వింటూ ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాటలు వింటూ ఉన్నామో మన హృదయాలు ఏమవుతున్నాయంటే పడిపోకుండా లోకంలో మళ్ళీ. చూడండి, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అండి. ఉపదేశ అన్నదేయండి. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఉపదేశ, ఒకసారి, ఉపదేశ సారమేదనగా. ఉపదేశం అనగా క్రీస్తు, ఉపదేశం అనగా ప్రకటన. చెప్పండి, ఉపదేశం అనగా ప్రకటన. ఇక్కడ ఏమవుతుంది? క్రీస్తు మాటలు ప్రకటించబడుతున్నాయి. అంటే ఉపదేశం అంటే ప్రకటన. ఉపదేశం అంటే ప్రకటన. సారం అనగా క్రీస్తు. అంటే ఎప్పుడైతే క్రీస్తుని గురించిన మాటలు సంఘాల్లో ప్రజలకి హృదయాలకు వెళ్తున్నాయో, మన హృదయాలు ఎలా ఉంటాయంట? చూడండి, మంచి ఉపదేశం వలన, ఉపదేశ సారం వలన, క్రీస్తు మాటల వల్ల సంఘంలోకి వచ్చిన మనం ఎలా నేర్చుకోవడం వల్ల మంచి పవిత్ర హృదయమును, చూడండి ఏమవుతుందో చూడండి, పవిత్ర హృదయమును, మంచి మనసాక్షియు, నిష్కపటమైన విశ్వాసము నుండి కలిగు ప్రేమయే. చూసారా ప్రేమ దేని వల్ల? ఎప్పుడైతే విశ్వసించామో, నీతిమంతులయ్యామో, రక్షింపబడ్డామో, బాప్తిసం ద్వారా సంఘంలోకి వచ్చామో అక్కడితో మన పని అయిపోయలేదు. అలా వస్తూ ఉండాల, ఆయన సావాసంలో ఉంటూ ఉండాల, సత్యముల అనుభవ జ్ఞానంలో మనం ఎదుగుతూ ఉండాల. ఎప్పుడైతే మంచి ఉపదేశ సారము మనకు అందబడుతుందో, మంచి పవిత్ర హృదయము, ఇంకేమండి, మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము. విశ్వాసము వచ్చేది ప్రేమ. చూడండి, ఇన్నున్నాయి చూడండి. ప్రేమ కలుగుతుందని ఇక్కడ రావడం వల్ల, ఆయన మాటలు వినడం వల్ల ప్రేమ కలుగుతుంది, విశ్వాసం కలుగుకుంటున్నాం, మంచి మనస్సాక్షి కలుగుకుంటున్నాం, పవిత్ర హృదయాలు ఉంటున్నాయి. కానీ ఇవన్నీ ఉన్నాయనుకోండి, లోకాలు కలిసిపోతాయమ్మా. చెప్పండి, ఇవన్నీ కలిగి ఉంటే మన హృదయం, ఇవన్నీ కలిగి ఉంటే మనం లోకంలో కలిసిపోతామా? మళ్ళీ పడిపోతామా? లేదండి.
మంచి మనస్సాక్షి ఉంటే, పవిత్ర హృదయం కలిగి ఉంటే, ప్రేమ దేని వల్ల విశ్వాసం కలిగి ఉంటే, ప్రేమ కలిగి ఉంటే మనం లోపల పడిపోతామా? పడిపోము. మన జీవితాలు అంటే చెడుగా ఉంటాయా? మన బ్రతుకులు పాడైపోతాయా? లేవండి. ఎప్పుడు పాడైపోతాయి? ఎప్పుడు చెడిపోతాయి? ఎప్పుడు లోపల కలిసిపోతాం? మంచి ఉపదేశ సారము లేనప్పుడు, మంచి ఉపదేశ సారము లేనప్పుడు, ప్రభు మాటలు వినలేనప్పుడు, ప్రభు మాటలు సత్యం అనుజ్ఞానం మనం పొందలేనప్పుడు, ఆయన సావాసంలో లేనప్పుడు మనం ఏమవుతామంటే పడిపోతామండి. పడిపోతాం. మంచి ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము అంటే మంచి మనస్సాక్షి, నిష్కటమైన విశ్వాసం, విశ్వాసం నుంచి కలిగితే ప్రేమ, ఇన్ని కలుగుంటామండి ఆయన మాటలు వినడం వల్ల. ఎవరి మాటలు? కేవలం యేసు క్రీస్తు మాటలు వినడం వల్ల. చూడండి ఎన్ని మంచి లక్షణాలు వస్తున్నాయి మనలోకి. ఏంటి? మంచి మనస్సాక్షి ఉందనుకోండి, మంచి మనస్సాక్షి ఉందనుకోండి, మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడండి. మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా? ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన సృష్టించిన అందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కానీ ఈ పరిశుద్ధాత్ముడు పని చేయాలంటే ఎప్పుడు పని చేస్తాడో తెలుసా? ఈ ఆత్మకార్యం జరగాలంటే ఎప్పుడు జరుగుతుందో తెలుసా అండి? మంచి మనస్సాక్షి ఉన్నప్పుడు, పవిత్ర హృదయం కలిగి ఉన్నప్పుడే మనలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. అంటే ఆత్మకార్యాలు, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు పనిచేసినప్పుడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పనిచేస్తాడు? మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు. మంచి మనస్సాక్షి ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభు మాటలు విన్నప్పుడు. చూసారా ప్రేమ దేని వల్ల? ఏంటి? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో పనిచేస్తాడో మనము జాగ్రత్తమనుకు లేదా పాపమును దూరముగా పారిపోతామండి. బైబిల్లో జాగ్రత్తమనుకు దూరంగా పారిపోయిన వ్యక్తి ఎవరండి? పరిశుద్ధ గ్రంథంలో జాగ్రత్తమనుకు దూరంగా పారిపోయిన వ్యక్తి ఎవరు? ఏసేపు జాగ్రత్తమనుకు లేదా విచారమునకు, ఆ తప్పుడు పనికి ఏమయ్యాడు? దూరం నుంచి పారిపోయాడు కదా. ఎందుకు పారిపోయాడు తెలుసా అండి? ఎందుకు పారిపోయాడో తెలుసా? ఆయనలో పరిశుద్ధాత్ముడు పనిచేశాడు కాబట్టి, ఆయనలో విశ్వాసం ఉంది కాబట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి ఆ పరిశుద్ధాత్మ పనిచేశాడు కాబట్టి, ఆ పరిశుద్ధాత్మ హెచ్చరించాడు కాబట్టి ఆ జాగ్రత్తములకు దూరముగా పారిపోయాడు. అంటే నీలో నాలో అండి పరిశుద్ధాత్ముడు పనిచేయాలంటే, గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు అండి ఆత్మకార్యాలు మనలో జరగాలంటే, పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయాలంటే ప్రేమ దేని వల్ల? మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా, పవిత్ర హృదయం కలిగి ఉండాలా. అప్పుడే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. పరిశుద్ధాత్మలను గద్దిస్తాడు. అవునా కదండి? పరిశుద్ధాత్మలను గద్దిస్తాడు. ఇది తప్పు, ఇది రైట్, ఇది తప్పు, ఇది రైట్ అంటే మన మనస్సాక్షి మనం ఏం చేస్తుంది? గద్దిస్తుంది. అది చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇది తప్పు, ఇది రైట్, ఇది తప్పు, ఇది రైట్ అంటే పని చేస్తాడు. ఆలోచించండి. అంటే మన పాపమునకు దూరముగా పారిపోతాం. యేసు గారు జాగ్రత్త మనకు లేదా పాపమునకు దూరం ఎందుకు పారిపోయాడంటే, ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పనిచేసాడు కాబట్టి, ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి. అంటే నువ్వు నేను విశ్వాసం కలిగి ఉంటే, విశ్వాసం ముందు స్థిరంగా ఉంటే, విశ్వాసాన్ని కాపాడుకుంటే, మంచి మనస్సాక్షి ఉంటే, పవిత్ర హృదయం ఉంటే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడో పాపమునకు దూరముగా. ఒక చెప్పక్కర్లేదు నువ్వు పాపం చేయకని, నీకే తెలుస్తుంది ఇది పాపము. ఇక్కడ ఏం చేయాలి? దూరముగా పారిపోకూడదు. దుష్టులు ఆలోచుకున్నాడు, పాపులు మారకుండా చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్గా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే పని చేస్తాడో నేను ఎక్కడ కూర్చోకూడదు అని, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇలాంటి స్థలాలకి వెళ్ళకూడదు, నేను ఈ పని చేయకూడదు, ఈ పని దూరమునైనా పారిపోవాలా అన్న ఆలోచన వస్తుంది. ఎప్పుడు? పరిశుద్ధాత్ముడు మనలో పనిచేసినప్పుడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పనిచేస్తాడు? మంచి మనస్సాక్షి, పవిత్ర హృదయం ఉన్నప్పుడు. పవిత్ర హృదయం, మంచి మనసు ఎప్పుడు వస్తుంది? వినుట వల్ల, విశ్వాసం వల్ల ఎన్ని కలుగుతాయి. ప్రేమ కూడా ఉంటుందండి. తెలుసండి? మంచి ప్రేమ కలిగి ఉంటాం. ప్రేమ దేని వల్ల? ఈరోజు చూడండి, ప్రేమలు ఉన్నాయా? నిజమైన ప్రేమలు అండి, నిస్వార్థమైన ప్రేమలు ఉన్నాయి ఈరోజు? లేవు. పైకి మాత్రం అక్క, పైకి ఏమంట? అక్క, చెల్లి, తమ్ముడు. అది నిజమైన ప్రేమ అంటే నిజమైన ప్రేమ కాదు. పైకేమో అక్క అంటాం, చెల్లి అంటాం, తమ్ముడు అంటాం, కానీ హృదయపూర్వకంగా వచ్చే ప్రేమ కాదు. ప్రేమ దేని వల్ల? హృదయపూర్వకంగా ప్రేమ ఎప్పుడు వస్తుందంటే, నిస్వార్థమైన ప్రేమ ఎప్పుడు వస్తుందంటే, మనస్ఫూర్తిగా వ్యక్తిని ఎప్పుడు ప్రేమిస్తామంటే ప్రేమ దేని వల్ల? మంచి మనస్సాక్షి, పవిత్రమైన హృదయం ఉన్నప్పుడు ప్రేమ అంటే మనలోంచి అన్నీ వస్తాయంట. ప్రేమ దేని వల్ల? ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు కూడా మనలో పనిచేస్తాడంట. జాగ్రత్త మనం దూరముగా పారిపోతామంట. ఆ మాట చూద్దామండి. చూసి ముగించుకుందాం. ప్రేమ దేని వల్ల? అపోస్తలుడైన పౌలు మొదటి దశలో రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు మొదటి దశలో రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు మొదటి దశలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం.
వినాలండి. మీరు పరిశుద్ధులగుటయే సంఘానికి చెప్తున్నారు అక్కడ. మీరు పరిశుద్ధులుగా అనగా మరి చదవండి. మీరు పరిశుద్ధులగుటయే మీరు పరిశుద్ధులు అవుటయే అనగా మీరు జాగ్రత్తగా మీరు జాగ్రత్తమునకు ఉండుటయే దూరముగా ఉండుటే దేవుని చిత్తం. దేవుని చిత్తం. ఇప్పుడు చెప్పండి, దేవుని చిత్తం ఏంటి అంటే పాపమునకు దూరముగా ఉండడమే. పాపమునకు దూరంగా ఉండడమే దేవుని చిత్తం. మరి పాపమునకు దూరంగా ఎప్పుడు ఉంటాము? పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు పనిచేసినప్పుడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పనిచేస్తాడు? మంచి మనస్సాక్షి ఉన్నప్పుడు, అంటే పవిత్ర హృదయము ఉన్నప్పుడు, విశ్వాసం ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడు. ఇవన్నీ ఎప్పుడు పొందుకుంటామంటే కేవలం యేసుక్రీస్తు మాట వినటం వల్ల, విశ్వాసం వల్ల ఇవన్నీ వస్తాయి. కేవలం వినటం వల్ల, ప్రభు మాటలు వినటం వల్ల విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా ప్రేమ దేని వల్ల పవిత్ర హృదయము, మంచి మనస్సాక్షి, ప్రేమ, ఇవన్నీ మనలోంచి వస్తాయి. ఈ నీతి సూత్రాలన్నీ మనలోంచి వస్తాయి. ఇవన్నీ ఎప్పుడైతే వచ్చావో ప్రేమ దేని వలన జాగ్రత్త మనము దూరముగా ఉంటామంట. పరిశుద్ధులుగా ఉట్టికే నేను పిలిచాను. ఎందుకు పిలిచానంట? పరిశుద్ధులుగా ఉట్టికే నేను మిమ్మల్ని పిలిచాను. మీరు జాగ్రత్తకు దూరంగా ఉండుటే దేవుని చిత్తం. దేవుని చిత్తం అనగా దేవుని ఇష్టం. దేవుని ఇష్టం ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే ప్రతి పాపమునకు అంటే మనం దూరంగా ఉండడమే దేవుని చిత్తం, దేవుని ఇష్టం అండి. ఎప్పుడు పాపమునకు దూరంగా ఉంటామంటే ప్రేమ దేని వలన మంచి హృదయం కలిగి ఉండాలా, అంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండాలా, మంచి విశ్వాసం కలిగి ఉండాలా, మంచి ప్రేమ కలిగి ఉండాలా. అప్పుడే మనం ఈ లోకానికి, లోక ఆశలకి అన్నట్లకు దూరముగా, పాపములకు దూరంగా ఉండి పారిపోతామండి. ఇష్టపడమండి. తెలుసండి, 10 మంది మందు తాగుతారండి. ఇక్కడ 10 మంది మందు తాగుతున్నారు. వాళ్ళ దగ్గర ఉండడానికి జీర్ణించుకోగలమా? ఇప్పుడు పరిశుద్ధాత్మ పనిచేస్తే జీర్ణించుకోలేము, ఉండలేము. అక్కడ వాళ్ళ మాటలు వినలేము, దూరముగా పారిపోతాం. వాళ్ళకి వేరుగా ఉంటాం. ప్రేమ దేని వల్ల మనం జీర్ణించుకోలేము. పరిశుద్ధాత్మ పనిచేస్తే మనలోని పవిత్ర హృదయం ఉంటే, ఆలోచించండి, మంచి మనస్సాక్షి ఉంటే, విశ్వాసం కలిగి ఉంటే, ప్రేమ కలిగి ఉంటే, క్రీస్తు మాటలు మన హృదయంలో ఉంటే ఎక్కడ కూర్చోడానికి ఇష్టపడడం, ఏ మాటలు వినడానికి ఇష్టపడడం, ఏ చూడడానికి ఇష్టపడడం. పరిశుద్ధాత్మలు గద్దిస్తాడు, ఇది తప్పు 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 అని. మన మనస్సాక్షి మనం గద్దిస్తే తెలుసా తెలీదా? గద్దిస్తాడు, ఇది తప్పు తప్పు, ఇది చెడు ఇది చెడు, అది చూడకో. మన మనస్సాక్షి మనం గద్దిస్తుంది. ఆలోచించండి, ఎప్పుడు గద్దిస్తుంది అంటే, ఎప్పుడు పని చేస్తారంటే మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడండి. ఆలోచించండి ప్రేమ దేని వల్ల వినుట వల్ల అండి విశ్వాసం వస్తుంది అని. యేసు ప్రభు మాట వల్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం వల్ల ప్రేమ దేని వల్ల మన హృదయములు, మన జీవితాలు, మన బ్రతుకులు మార్చబడతాయి. పవిత్రముగా ఉంటాం, పరిశుద్ధముగా ఉంటాం. ప్రేమ దేని వల్ల మన జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మన జీవితంలో, మన కుటుంబం వల్ల జరుగుతాయండి. పౌలు అన్నాడు, నా విశ్వాసాన్ని కాపాడుకుంటేనే. మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలా. విశ్వాసంలోనే మన జీవితాలు కట్టుకోవాలా. విశ్వాసం ద్వారా మనం గొప్ప కార్యాలు చూడగలం. విశ్వాసం ద్వారా మనం లోకానికి వేరుగా ఉండగలం. ఆలోచించండి, విశ్వాసం అంటే అంత గొప్పదండి. ఆలోచించండి, విశ్వాస వీరులు ఉన్నారు లేదా బైబిల్లో? విశ్వాస వీరులు ఉన్నారు. యేసుక్రీస్తు విశ్వాస వీరుడు కాదండి, విశ్వాసానికి కర్త. ఎవరు? యేసు ప్రభు అండి. యేసు ప్రభు విశ్వాస వీరుడు కాదు. విశ్వాస వీరులు వేరు, విశ్వాస కర్త వేరు. మనం ఎవరైపు చూడాలా? విశ్వాస వీరుల వైపు కాదు, విశ్వాస కర్త వైపు చూసి మన ఎదుట ఉంచబడిన పందుముల ఓపుకతో పరిగెడుదాము. ఆ మాట చూసి ముగించుకుందారు. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడండి. భక్తులైతే విశ్వాస వీరులండి, కానీ యేసుప్రభు విశ్వాస వీరుడు కాదు, విశ్వాసానికి కర్త. ఆయన వైపే చూడమన్నాడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వాళ్ళ జీవితాలు బాగుంటాయండి. చూడండి, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం ప్రారంభించు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనకు కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, ఈ మాట క్యాచ్ చేయండి, విశ్వాసమునకు కర్త. యేసుప్రభు ఎవరు? విశ్వాస వీరుడా కర్త? విశ్వాస వీరుడు కాదు యేసుప్రభు, విశ్వాస కర్త. దాన్ని కొనసాగించిన వాడు యేసు వైపు చూసి మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడుదుము అని. ఎవరి వైపు చూడమన్నాడు అక్కడ? చెప్పండి. విశ్వాస వీరుల వైపు చూడమన్నాడా? విశ్వాస కర్త వైపు చూడమన్నాడా?
విశ్వాసకర్త యేసు వైపు చూడాలా. అలా ఎవరైతే చూస్తారో యేసు వైపు, యేసుని ఎవరైతే కలిగి ఉంటారో, యేసు మాటలు ఎవరైతే వింటారో, యేసును మనం ఎవరైతే సంపాదించుకుంటారో, యేసుని ఎవరైతే కలిగి ఉంటారో ప్రేమ దేని వల్ల వాళ్ళ జీవితాలు వండర్, వాళ్ళ జీవితాలు, వాళ్ళ బ్రతుకులు అంటే బాగుంటాయి. ఈరోజు జీవితాలు ఎందుకు బాగుంటలేదు, బ్రతుకులు ఎందుకు బాగుంటలేదు, మనశ్శాంతి, సుఖం, సంతోషం ఎందుకు లేదంటే యేసు ప్రభుని ప్రేమ దేని వల్ల, యేసు ప్రభు వైపు చూడక, ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచక చెడిపోతున్నాం. ఆయన వైపు చూడక, ఆయన నమ్మక, ఆయన మీద ఆనుకోక, ఆయన మాటలు వినక ఈరోజు మన బ్రతుకులు, జీవితాలు అంటే బాగుంటలేదు ప్రేమ దేని వల్ల. నిజంగా వినండి, విశ్వసించండి, ఆ విశ్వాసాన్ని కొనసాగించుకోండి, ఆ విశ్వాసంలో ఉండండి, యేసు వైపే చూడండి. ప్రతి జీవితాలు, ప్రతి వారి బ్రతుకులు బాగుంటాయి ప్రేమ దేని వల్ల. యేసు ప్రభు నమ్మానండి, నా జీవితం పాడైపోయిందని అక్కడ జీవించండి. నిజంగా నేను యేసు ప్రభు నమ్మానండి, నిజంగా యేసుని ఎందుకు విశ్వసించానండి, నా జీవితం పాడైపోయిందండి అన్నాను వాడు అక్కడ ఉన్నాడా? లేదు. ఆయన నమ్మిన వారిని ఎంత మాత్రం సిగ్గుపరిచే దేవుడు కాదు. నమ్మాలి. నిజంగా నిజంగా నమ్ముట నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సహజం. నమ్మాలండి. నిజంగా నమ్మామా, విశ్వసించామా, ప్రతి మనిషి నీతిమంతుడు అవుతాడు. అర్థమవుతుందండి? చెప్పండి, ప్రజలకు చెప్పండి అందరికీ, అమ్మ ప్రభువునందు విశ్వాసం ఉంచండి, నువ్వు నీతిమంతుడు అవుతావు, నీ ఆత్మ రక్షింపబడుతుంది, నీ పాపాలు విమోచింపబడతాయి. నువ్వు ఎక్కడికో వెళ్తే, ఏదో చేస్తే, ప్రయాసపడితే, డబ్బులు ఖర్చు పడితే నువ్వు నీతిమంతుడు అవ్వు, నీ ఆత్మ రక్షింపబడతావు, నీ పాపాలు పోవు. కేవలం నమ్ము, నీ నోటితో ఒప్పుకోండి చాలు యేసు ప్రభుని, ఆటోమేటిక్గా రక్షింపబడుతున్నాడు, నీతిమంతుడు అవుతున్నాడు ప్రేమ దేని వల్ల, పాపాలు విమోచింపబడుతున్నాయి ప్రేమ దేని వల్ల. అలా బాప్తిస్మ సంఘంలో మనం చేర్చబడతాం. సువార్త అంటే ఏంటండి? ఆయన చనిపోయి సమాధిపోయి 3వ దినం లేఖన ప్రకారంగా తిరిగి లేచాడు. మనం కూడా లేగుతాం ప్రేమ దేని, ఆల్రెడీ బాప్తిస్మ ద్వారా లేగుతున్నాం అండి. ఆయన ఎలా తిరిగి లేచాడు, మనం కూడా బాప్తిస్మ ద్వారా తిరిగి లేగుతున్నాం. నూతన జీవితం పొందుకుంటున్నాం ప్రేమ దేని వలన. యేసు ప్రభు అండి ఎందే విశ్వాసం ఉంచాలి, యేసు ప్రభుని నమ్మాల, నమ్మితే చాలు, విశ్వసిస్తే చాలండి. ప్రతి మనిషి ఎవరైనా వాళ్ళెవరవని 6 నెలల మీద యేసు ప్రభుని నమ్మితే చాలండి అండి. నమ్మమానండి, విశ్వసించమానండి. నీతో వస్తుందని చెప్పండి, నీ ఆత్మ రక్షింపబడుతుందని చెప్పండి, నీకు పాపాలు విమోచింపబడతాయని చెప్పండి, ప్రేమ దేని వలన నీ జీవితం బాగుంటుందని చెప్పండి. అంత యేసు గొప్ప మాటలు ప్రపంచానికి అంటే తెలిపేవారుగా ఉండాలని కోరుచు, మీరు కూడా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ విశ్వాసాలు కొనసాగించుకునే వారిగా ఉండాలని కోరుకుంటూ, విశ్వాసం వల్ల ఎన్నో మేలు ఉన్నాయి, ఆ మేలు పొందుకునే వారిగా ఉండాలని కోరుచు. ఇంతవరకు ఓపిక మేమందరికి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మంచిదండి.